ఏంటి ఇంత చండాల కూడా వచ్చింది? యమ బట్టలు యమలోకాన్ని తీసుకెళ్తున్నట్టు. జరుగుతున్నది కలలో కాదు నాయన, ఇలలో. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? రాజాధిరాజ రాజగంభీర రాజమార్తాండ శ్రీ శ్రీ యమధర్మరాజు విచ్చేయుచున్నారహో. సర్వలోక పాపపుణ్య రక్షకుండ యమలోక వాసుండ యముండ అఖిల లోకైక నాథుడైన ఆ పరమేశ్వరుడి ఆజ్ఞతో కాల స్వరూపుడినై కర్మ సాక్షిగా పాప పుణ్యాల విచక్షణ చేసే యమధర్మరాజుని నేను. నా దండం ధర్మ రక్షణకు ప్రతీక, నా పాశం మృత్యుకు ఆహ్వానం. చిత్రగుప్త సభను ప్రారంభించు. ఈ నరుడు చేసిన తప్పేమిటి చిత్రగుప్త? ప్రభు, ఈ మానవుడు ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్తూ కలహాలు సృష్టిస్తున్నాడు ప్రభు. అటులనా? అయితే ఈ పాపిని సలసల కాగే నూనెలో వేయించండి. యమధర్మరాజా, ఇప్పుడే చనిపోయిన ఈ నరుడిని భూలోకము నుంచి తీసుకుని వచ్చింది ప్రభు. చిత్రగుప్త, ఈ నరుడి యొక్క ఆయుష్ అప్పుడే తీరినదా? అయితే ఇతని యొక్క పాపముల చిట్టా చూడము. ప్రభు, ఈ పాపి 2nd బెటాలియన్ కర్నూలు నందు పోలీస్ ట్రైనింగ్ చేయుచున్నాడు. ఈ పాపి ట్రైనింగ్ కాలం నందు మెస్సులో కోడిగుడ్లు, అరటి పండ్లు దొంగతనం చేయడం, 2 కప్పులు చికెన్ వేసుకోవడం, ప్రక్కన వాళ్ళ యూనిఫామ్లు దొంగతనం చేయడం, డ్రిల్ నందు మకరా చేస్తూ ఇన్స్ట్రక్టర్ మరియు పై అధికారులను గౌరవించకుండా తగిన క్రమశిక్షణ పాటించక చాలా తప్పిదములు చేసినాడు ప్రభు. అటులనా? అయితే ఈ పాపికి మన ప్రవర్తన నియమావళిలో ఉన్న అత్యంత కఠినమైన శిక్షలు విధించండి. ఈ మానవుడు నా యొక్క చిన్న తప్పిదం వలన ఆయుష్ తీరక ముందే మరణించినాడు ప్రభు. చిత్రగుప్త, ఎంత పెద్ద పొరపాటు చేసితివి. నీకు తప్పిదం చేసి నాకు తలనొప్పి తెచ్చితివి కదా చిత్రగుప్త. నన్ను మన్నించండి ప్రభు. ఏమిటి? ఎంత మోసం, ఎంత అన్యాయం! నా ఆయుష్ తీరక ముందే ఎటుల నన్ను ఈ యమలోకానికి తీసుకువచ్చెదరు. తక్షణమే నా శరీరం నందు నన్ను ప్రవేశపెట్టండి. ఎందుకనగా రేపు మా పటాలము నందు మా స్క్వాడ్ కల్చరల్ ప్రోగ్రాం ఉంది. నేను వెళ్ళాలి. చిత్రగుప్త, కల్చరల్ ప్రోగ్రామ్ అనగానేమి? ప్రభు, మనం ఇక్కడ రంభ, ఊర్వశి, మేనకలతో ఏ విధంగా అయితే నాట్య ప్రదర్శన చేయిస్తామో అదే విధంగా భూలోకవాసులు చేసే నాట్య ప్రదర్శనే ఈ కల్చరల్ ప్రోగ్రాం ప్రభు. ఓహో, అటులనా? అయితే మానవ, నీ నాట్యముతో మమ్ములను మైమర్పించినచో నిన్ను భూలోకమునకు పంపెదను. యమధర్మరాజా, నేను నాట్యం చేయాలంటే నాకు జోడీగా అమ్మాయిలు కావలేను. అప్పుడు నేను నాట్యం బాగా చేసేదను. అహో చిత్రగుప్త, పెద్ద సమస్య తెచ్చితివే. ఇచ్చట అమ్మాయిలను ఎలా తెప్పించదము? యమధర్మరాజా, మన లోకంలో రంభ, ఊర్వశి, మేనక ఉన్నారు కదా, వారిని తెప్పించి నాట్యం చేయించడం. అటులైతే తక్షణమే రంభ, ఊర్వశి, మేనకలను ప్రవేశపెట్టండి. బంగారు తుక్కుడులటులా బంగారు బాతుల
మేము నీ యొక్క అద్భుతమైన నాట్యానికి పరవశించి తిని. చిత్రగుప్త, వెంటనే ఈ మానవుని భూలోకమునకు పంపునకు ఏర్పాట్లు చేయండి. తదాస్తు. చిత్తం ప్రభు. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలామంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ నాటకంలో మీరు చూసినట్లుగా ఏ ఒక్క ప్రాణం హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోరాదని మా ఆశ. హెల్మెట్ ధరిద్దాం, ప్రాణాలు కాపాడుకుందాం. హెల్మెట్ మీ భద్రతకు కవచం. ప్రోగ్రామ్ అయ్యా, ఒక్కోటి ఒక్కో విధంగా ఉంది.